వేణుగోపాల్ యాదవ్, నేను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి. ఈరోజు పాల్కొండ నియోజకవర్గంలో మొన్న స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసిండు. ఏమని? గల్ఫ్ కార్మికులను గల్ఫ్లో అకాల మరణం పొందినటువంటి వాళ్ళను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని. ఏ రకంగా విఫలమైందిరా నాయన అని చెప్పేసి మా డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు సవాల్కు స్వీకరించింది. అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం విఫలమైంది అన్నాడు. ఇప్పుడు నాయన ప్రశాంత్ రెడ్డి గారు విఫలం ఏ రకంగా అయిందో మేము తీయడానికి, మీ సవాళ్ళు తీయడానికి, మీ స్వాగాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేల్పూర్ గాంధీ కాడ చౌరస్తాలకు రండి, మీ సవాల్కు మేము సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఈరోజు కాంగ్రెస్ గుండాలు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కొంతమంది అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము, మా ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఈ నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి మేము భరోసా కల్పించే విధంగా మా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గల్ఫ్లో అకాల మరణం పొందినటువంటి ఎవరైతే అకాల మరణం పొందారో వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. ఈ నిదర్శన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మేము బాధితులను తీసుకురావడానికి మేము అధ్యస్తే ఈరోజు ఇంట్లో జాగోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, ఇది కాంగ్రెస్ గుండాల లెక్క ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో మీరు మమ్మల్ని ఆగం చేస్తున్నారు, తప్పుదారు పట్టిస్తున్నారు అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు వేల్పూర్లో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభుత్వంలో మేమున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో మేమున్నాము. ఈరోజు నిజ నిర్ధారణ తరపున మేము వేల్పూర్ చౌరస్తా గారికి వచ్చి చెప్పడానికి మేము వస్తామంటే ఈరోజు జరుగుతున్నట్టు పరిణామాలు చూస్తే ఆ సమాధానం చెప్పడానికి మా ఇన్ఛార్జ్ గారు మేమందరం కలిసి నాయకత్వంలో మేము రావాలని ప్రయత్నం చేస్తే ఈరోజు టీఆర్ఎస్ గుండాలు కొంతమంది తావుడు అంటే వాళ్ళ సోదరుడు అంట, ఆయన పేరు అజయ్ రెడ్డి గారు మొత్తం యువతను 10 ఏళ్లలో డ్రగ్స్ మాయం చేసేసిండు. అదే మాదిరిగా ఈరోజు యువతను పూర్తి స్థాయిలో వావులలో కూర్చోబెట్టేసుకొని తాగుడు తందని చేసేసి కాంగ్రెస్ వాళ్ళు వస్తారట, సమానం చెప్తారట, మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సవాల్ను వారు స్వీకరించడానికి వస్తుండట, ఇక సంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చినారంటే అంటే మీరు ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను, మీరు అధికారం ఉన్నారని చెప్పేసి దొరలపాలని అనుకుంటున్నారా? మీరు అధికారం అని చెప్పేసి భ్రమలో ఉన్నారా ఏమన్నా? మేము అకాల మరణం పొందినటువంటి ఎవరైతే మన బాల్కొండ నియోజకవర్గం ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని చెప్పేసి ఆదుకోవడం జరిగిందని చెప్పేసి మేము అది చేస్తే మీరు ఈరోజు మీరు ఇచ్చినటువంటి సవాళ్ళు మేము చెప్పడానికి సమాధానం చెప్పడానికి మేము వచ్చినాం. మీరు కూడా ఇదే రోజు అది చేసుకొని రకరకాల భయప్రాంతాలకు గురి చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రయత్నాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరుకునే సమస్య లేదు. టీఆర్ఎస్ నేతలారా ఖబర్దారని చెప్తున్నారు. మీరు చేస్తున్నటువంటి వ్యవహారము ఈరోజు మేము అడ్జేస్తే రకరకాలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గుంపులుగా అడ్జేసుకొని మీరు ఏదైతే చేయాలని చేస్తున్నారో దానికి సమాధానం చెప్తాం. అదే మాదిరిగా ఈరోజు
ప్రశాంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మేము నిజాలు చెప్పడానికి వస్తే కొంతమంది ఈరోజు పోలీస్ అధికారులు ఈరోజు మా సిపి గారు ఎస్పీ గారు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము 144 సెక్షన్ పెట్టాము. కొంచెం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమన్వయం చేయాలని చెప్పేసి ఈరోజు 144 సెక్షన్ పెడితే దాన్ని మేము మా ప్రభుత్వంలో ఉన్నాం, మేము పాలకపక్షంలో ఉన్నాం. మేము పాలకపక్షంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం తీసుకునే నిర్ణయాన్ని మేము అధ్యస్తున్నాం, దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం. మేము మీలాగా 10 ఏళ్లలో మొత్తం ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి అక్రమంగా అరెస్టులు చేసి మీరు లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా పోలీసు యంత్రాంగం తీసుకునే నిర్ణయానికి మేము చేస్తే ఈరోజు సందులలో బొందులను చేస్తున్నారు. చేసినటువంటి వాళ్ళను కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మేము పోలీస్ అధికారులు ఎస్పీ గారికి ఏసీపీ గారికి కూడా చెప్తున్నాం, ఎవరైనా లా అండ్ ఆర్డర్కు వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ను సృష్టించే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు చేసినా తీవ్రంగా యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు ఏదో దాడి చేశారని తెలిసింది. దాడి చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము, ఈ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పి హెచ్చరిస్తున్నాము. మేము ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు 3వ శాసనసభ్యుడిగా అయ్యారు, ఒక మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా మీరు అనుభవం ఉన్నటువంటి నాయకులు, మీకు పరిపాలన విధానం తెలియదా? ఇదా మీరు చేసే వ్యవహారం? ఇంకా మీరేమన్నా దొరలగాడి అనుకుంటున్నారా, దొరల పాలన అనుకుంటున్నారా? ఈ విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు ఆ నిర్ణయాలను మీరు వెనక్కి తీసుకోవాలి. మేము ఏదైతే చెప్తున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే చేస్తున్నాము. మీ ప్రతి సవాల్ని స్వీకరించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాము. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఏదైతే గత 10 ఏళ్లలో ఈ నియోజకవర్గాన్ని డ్రగ్స్ పాలన చేసిండ్రు, యువతను సర్వనాశం చేసి ఈ వ్యవస్థను నాశనం చేసిండ్రు. ఇంకా అదే మాదిరిగా ఆలోచించకండి దయచేసి. మీరు శాసనసభ్యుడిగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, మీరు ఒకవేళ అడగాలనుకుంటే, ఒకవేళ మా పాలకపక్షం తప్పులు చేస్తే ఎస్ మీరు చేసిందని చెప్పేసి మీరు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మరి ఉన్నటువంటి అనుభవం ఉన్న నాయకులు కావాలనుకుంటే ఒకవేళ సమస్యల కోసం వచ్చేయండి. పాలకొండ నియోజకవర్గంలో ఎదుర్కొన్న సమస్యలు మేము చేయకపోతే మాకు చెప్పండి, చెప్పడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలాంటి ఈ గుండా సిస్టము, ఈ గుండా రాజకీయాలు చేయడము, తాగుడు తందాలు చేసి పోరాళ్ళకు అలవాటు, గాంజాయి మీద అలవాటు చేపించేసి ఆగమాగం చేసేసి అంటే ఈ పాల్గొండ ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశాంతంగా ఉన్నటువంటి పాల్గొండ నియోజకవర్గాన్ని అల్లజడుతో సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ ఆధిపత్యం కోసము మీ నాయకుడు కేసీఆర్ దగ్గర నేను బాగా చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో మీ గొడవలు బాగా చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నామని చెప్పేసి మెప్పు కోసం చేస్తున్నారా ప్రశాంత్ రెడ్డి గారు? అది మీలాంటి నాయకులకు కుదరదు, కొంత కరెక్ట్ కాదు. అలాంటి రాజకీయాలను తెరలేపకండి. ఈ గొడవలను ఏదైతే గొడవలు సృష్టించే రాజకీయాలు తెరలేపకండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఈరోజు బాధితులను మేమందరం కూడా ఈ మోర్తాడు మండల కేంద్రంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సునీల్ రెడ్డి గారు స్పష్టంగా పత్రికల సమావేశంలో బాధితులను తీసుకొచ్చి చెప్పడం జరిగింది. బాధితులు కూడా చెప్పడం జరిగింది, మా భర్తలు కానీ మా ఇంట్లో వారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నది 5 లక్షల రూపాయలు డైరెక్ట్ మా ఇంట్లోకి మా చెక్లో మా అకౌంట్లోకి వేశారని చెప్పడం జరిగింది. వాస్తవాలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు కోరుతున్నారు. ఏదైతే బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు, గల్ఫ్ బాధితుల కార్మికులకు ఎవరికి డబ్బులు రాలేవని అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. దానికి సవాల్గా మా డిసిసి అధ్యక్షులైన మానాల మోహన్ రెడ్డి గారు దానికి సవాల్గా వేల్పూర్ మా పట్టణ కేంద్రంలోనే వచ్చి మేము మా బాధితులకు ఎంతమందికి మేము ఎక్స్ప్రెషన్ ఇచ్చినామో శాంతియుతంగా చెప్తామని ప్రతి మండలంలో, మా భీమ్గల్ మండలంలో బాల్కొండ నియోజకవర్గంలో 18 నుంచి 20 మందికి మేము డైరెక్టు వాళ్ళ అకౌంట్లోకే గల్ఫ్ కార్మికులకు డబ్బులు పడ్డాయి. ప్రశాంత్ రెడ్డి గారు మీరు మరి మతి భ్రమించి ఈ మాటలు మాట్లాడుతుర్రా, లేకుంటే అధికారం ఉన్న అహంకారంతో ఈ మాటలు మాట్లాడుతున్నారా మాకు తెలియడం లేదు. మేమే ఏదైతే మీకు శాంతియుతంగా వేల్పూర్ మండల పట్టణ కేంద్రంలో వచ్చి శాంతియుతంగా మేము విన్నపించడానికి ప్రయత్నం చేస్తుంటే మీ దగ్గర ఉన్న గంజాయి గుండాలు కట్టెలతోని లాఠీలతోని చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా ఒక కార్యకర్తకు దెబ్బలు తాగడం జరిగింది. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఇసుంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్తూ
మా ఏదైతే బాల్కొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ గారు మా రానియకుండా సిపి గారు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ మోర్తాడ్లో ఏదైతే బాధితులు ఉన్నారో ఎంతమంది 18 నుంచి 20 మంది బాల్కొండ నియోజకవర్గ బాధితులను పిలిపించి వాళ్ళ ముందేడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావున ప్రశాంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు ఏదైతే మతి తప్పి భ్రమించి మాట్లాడుతుండ్రో ఇది మీకు సరికాదు, ఎందుకంటే మీ హోదాకు సరికాదు, ఎందుకంటే ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై